అలానే విశేషరావు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాను కన్నెర్ర చేస్తే ప్రపంచమే స్మాష్ అవుతుంది అనేటువంటి కలలు కంటున్నటువంటి అధ్యక్షుడు. కానీ ఇరాన్ చుక్కలు చూపిస్తుంది. అందుకే ఇప్పుడు బంకర్లోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తూ ఉంది. నిజంగా ఇరాన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బంకర్లోకి వెళ్ళేంత ఆయుధాలను ప్రయోగిస్తుందంటే సి మైన్స్ అనేటువంటి వాటిని ఉపయోగిస్తుంది. ఆ కారణం చేత అమెరికాకు సంబంధించినటువంటి ఆయిల్ నౌకలు ఏవి వచ్చినా కానీ ఇమీడియట్గా పేల్ చేస్తున్నాయి అని చెప్పి తెలుస్తుంది. హార్ముజ్ జలసంధి నుంచి అమెరికాకి లేదా అమెరికా సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాలకు సంబంధించిన నౌకలు ఏవి వచ్చినా కానీ సి మైన్స్ తోటి పేల్ చేస్తున్నాయి. 1 లీటర్ ఆయిల్ కూడా అమెరికాకి లేదంటే అమెరికాకి సపోర్ట్ చేస్తున్నటువంటి యూరోప్ కంట్రీస్కి సరఫరా కాకుండా ఇరాన్ అడ్డుకుంటుంది. సరిగ్గా ఇదొక్కటే చాలు అమెరికాని ముంచేయటానికి, అమెరికాని కంప్లీట్గా క్లోజ్ చేయడానికి ఇరాన్కి. కారణం ఏంటంటే సి మైన్స్ అంటే జనరల్గా భూముల్లో మనకి మైన్స్ పెడతారు మావోయిస్టులు. ఆ మైన్స్ పెట్టినప్పుడు వెహికల్స్, పోలీస్ వెహికల్స్ లేదా పొలిటీషియన్స్ వెహికల్స్ ఎవరు వస్తే కనుక టార్గెట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇమీడియట్గా ఆ మైన్స్ని ఫిల్ చేస్తారు. దాంతో వాళ్ళ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. అలాగే నీళ్ళల్లో హార్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్ వాళ్ళు సి మైన్స్ పెట్టారు, అంటే సముద్రంలో మైన్స్ని ఏర్పాటు చేశారు. ఈ మైన్స్ని అమెరికాకు సంబంధించినటువంటి సబ్మెరైన్స్ కనుక్కోలేవు, వాళ్ళ రాడార్లు కనుక్కోలేవు. బట్ ఇరాన్కి మాత్రమే తెలిసినటువంటి సి మైన్స్, వాటిని అమెరికా మద్దతు కంట్రీల యొక్క నౌకలు వచ్చినప్పుడు పేల్చేస్తున్నాయి. ఒక్క ఇండియా జెండా కనిపిస్తే మాత్రం ఆ హార్ముజ్ జలసంధి నుంచి ఆయిల్ నౌకలను పంపిస్తూ ఉన్నాయి. అలాగే రష్యా, చైనాకి సంబంధించినటువంటి వాటిని పంపించేస్తున్నాయి. ఈ కారణం చేత అమెరికా గడగడలాడిపోతుంది. కేవలం 3 రోజుల్లో 1,00,000 కోట్లు నష్టపోయింది అమెరికా. ఆయిల్ సరఫరా ఆపేసేది ఇరాన్. అందుకే ఇప్పుడు ఎలా యుద్ధం నుంచి బయటపడాలి అనేటువంటి ప్రయత్నం ట్రంప్ చేస్తూ ఉన్నాడు. అలాగే ట్రంప్ చేస్తున్నటువంటి ప్రయత్నానికి కొన్ని షరతులు పెడుతుంది ఇరాన్. ఆ షరతులకు ఒప్పుకుంటేనే యుద్ధాన్ని ఆపేస్తామని చెప్పి ఇరాన్ చెప్తోంది. యుద్ధాన్ని అమెరికా ప్రారంభించింది, ముగించేది మేమే అని చెప్పి కొత్తగా ఎంపికైనటువంటి అధ్యక్షుడు అయతుల్లా ఖమేనీ చెప్తూ ఉన్నారు, ఇరాన్ సుప్రీం లీడర్. అంటే ఇప్పుడు అమెరికా యుద్ధం ఎందుకు ప్రారంభించాము అనేటువంటి ఆందోళనలో ఉండిపోయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, అమెరికాలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు, ఆ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల నేతలు ఇప్పుడు ట్రంప్ని యుద్ధానికి సంబంధించిన నష్టం జరుగుతుంది, మీరు యుద్ధాన్ని ఆపేసేయండి అని చెప్పి ఒత్తిడి పెడుతూ ఉన్నారు. అనేక సంస్థలు ఒత్తిడి పెడుతున్నాయి. కారణం ఏంటంటే సైబర్ దాడులకి ఇరాన్ తెగబడింది. ఒరాకిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి పెద్ద పెద్ద అమెరికా బేస్డ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి మీదనే అటాక్ చేసిన పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం చాలా తెలివిగా, వ్యూహాత్మకంగా ఇరాన్ యుద్ధాన్ని ప్రారంభం కాకముందే జీపీఎస్ను వాడటం మానేసింది. అమెరికా బేస్డ్ జీపీఎస్ అది. దాన్ని వాడితే కనుక మొత్తం కదలికలు తెలిసిపోతాయి. అందుకని చైనాకి సంబంధించినటువంటి నావిగేషన్ని వాడుతుంది, మొత్తం జీపీఎస్ని బ్యాన్ చేసింది. కానీ సైబర్ దాడులకి చేయడానికి మాత్రం అమెరికా మీద ఎక్కువ పెట్టింది. చైనాకి సంబంధించినటువంటి నావిగేషన్ తోటి అమెరికాలో ఉండేటువంటి మల్టీనేషనల్ కంపెనీలు, అమెరికాకు సంబంధించినటువంటి రక్షణ కార్యాలయాల మీద సైబర్ అటాక్కి సిద్ధమైంది. దీంతో ఇటువైపు నుంచి ఏం జరుగుతుందో తెలియనటువంటి అయోమయం, ఆందోళన స్థితిలో అమెరికా పడిపోయింది. అందుకే ఎప్పుడూ ఆకాశంలో కనిపించినటువంటి డూమ్స్ డే అనేటువంటి విమానం ఇప్పుడు తిరుగుతుంది. ఏంటి ఈ డూమ్స్ డే అని అంటే, శత్రు దేశాల నుంచి వచ్చేటువంటి ప్రమాదాలు వేటినైనా సరే ఇమీడియట్గా తెలుసుకునేటువంటి డూమ్స్ డే విమానం. దాదాపు 8 కిలోమీటర్ల దూరం ఎంత ఉంటుందో 8 కిలోమీటర్ల పొడవైనటువంటి యాంటెనా దానికి ఏర్పాటు చేసి ఉంటుంది. అంటే ప్రపంచంలో ఏ మూల నుంచైనా అమెరికా మీద ఎవరైనా సరే ఎక్కువ పెడితే మిసైల్స్ని కానీ లేదా ఇతరతర డ్రోన్స్ని కానీ ఇమీడియట్గా సంకేతాలను ఇచ్చేటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఈ డూమ్స్ డే ప్లేన్లో ఉంది, విమానంలో ఉంది. అందుకే డూమ్స్ డే ప్లేన్స్ని వాషింగ్టన్ మీద గగన మార్గంలో, కాలిఫోర్నియా గగన మార్గంలో
ఇప్పుడు మోహరించి ఉన్నారు. అంటే అలాంటి భయానక వాతావరణంలో అమెరికా ఇప్పుడు ఉంది. ఇరాన్ దెబ్బకి ఒక చిన్న దేశం ఇరాన్, ఆ ఇరాన్ దెబ్బకి ఇప్పుడు భయానక వాతావరణంలోకి వెళ్ళిపోయింది అమెరికా. ఇక ఆ దేశంలో ఉండేటువంటి పౌరులు గతంలో ఎప్పుడూ లేని విధంగా మహామాంద్యం సమయంలో 90s ఎప్పుడైతే వాళ్ళు వలసలకి వెళ్ళారో అంతకంటే మించి ఇప్పుడు అమెరికా నుంచి వలస వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఉందని చెప్పి ఇప్పుడు వాల్ స్ట్రీట్ పత్రిక, అమెరికాకు సంబంధించిన వాల్ స్ట్రీట్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం 2025లో 1,80,000 మంది అమెరికాని విడిచిపెట్టి అమెరికన్ పౌరులు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? పోర్చుగల్, గ్రీస్, ఫిన్లాండ్ ఇలాంటి చోట్లకి వెళ్ళిపోయారు. సురక్షితమైన ప్రాంతాలు వాటిని ఎంచుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా నుంచి వలసలు పెరిగిపోతున్నాయి. సాధారణంగా డాలర్ డ్రీమ్ అనేది ప్రపంచంలో ఉండేటువంటి ఆయా దేశాలకు ఉంటుంది. అమెరికా పోవాలి, అమెరికాలో సెటిల్ అవ్వాలి, అమెరికాలో జాబ్ చేసుకోవాలి, అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలి, అమెరికా పౌరసత్వం కావాలి, ఇలాంటి కళలు కనేటువంటి వాళ్ళు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. కానీ అమెరికాని వదిలిపెట్టి వెళ్తున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది ఇప్పుడు. పైగా అమెరికాకి అధ్యక్షుడిగా ట్రంప్ అయిన తర్వాత అంతకుముందు సగటున ప్రతి ఏడాది 60 లక్షల మంది వస్తూ ఉంటే అది కాస్త ఇప్పుడు 25 లక్షల మందికి పడిపోయింది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి పౌరులు, శాశ్వత పౌరులు కూడా ఆ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఆ సంఖ్య దాదాపు 1,80,000 మంది ఉందని చెప్పి వాల్ స్ట్రీట్ పత్రికే అఫీషియల్గా ప్రచురించింది. దీనికి కారణం ఏంటంటే పెరిగిపోయినటువంటి నిత్యావసర వస్తువులు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు దొరకపోవటం, 3 జీవన వ్యయం పెరిగిపోవటం, రక్షణ లేకపోవటం, రేసిజం పెరిగిపోవటం, ఇలాంటి అంశాల కారణంగా అక్కడి నుంచి వలస వెళ్ళిపోతున్నారు. ఫిన్లాండ్ లాంటి దేశాల్లో, అలాగే గ్రీస్ లాంటి దేశాల్లో, పోర్చుగల్ లాంటి దేశాల్లో ప్రశాంతంగా బతకొచ్చు అనేటువంటి ఉద్దేశంతో అమెరికా పౌరులు అమెరికాను వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ కేవలం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయిన కారణంగానే వచ్చిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి పౌరులు కూడా నమ్ముతున్నారు. ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ బతికేటువంటి పరిస్థితి అమెరికాలో. ఇరాన్ ఇటువైపు నుంచి దాడులు చేస్తుందని కారణం ఏంటంటే షియాలు అమెరికాలో కాలిఫోర్నియాలో కానీ వాషింగ్టన్లో కానీ 4-5 స్టేట్స్లో షియాలు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు ఎటువైపు నుంచి స్లీపర్ సెల్స్ రూపంలో వచ్చి దాడులు చేస్తారో తెలియనటువంటి సిచ్యువేషన్. వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్ మీద ఒక వ్యక్తి దూసుకు వెళ్ళాడు వెహికల్లో. సో ఇలాంటి ఆత్మాహుతి దాడులు కూడా జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి భయపడుతూ ఉన్నట్టు పరిస్థితి. దీనికి తగ్గట్టు అమెరికా ఆర్థికంగా చితికిపోతుంది గతంలో ఎప్పుడు లేని విధంగా. కేవలం 3 రోజుల్లో 1,00,000 కోట్ల రూపాయలు నష్టపోయింది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయటం కారణంగా అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సీ మైన్స్ పెట్టి భయానకంగా పేల్చేస్తుంది ఇరాన్ అమెరికా నౌకల్ని, ఆయిల్ నౌకల్ని. సో దీంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ట్రంప్ బంకర్లో నుంచి ఇప్పుడు యుద్ధాన్ని ఏ విధంగా ఆపుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఇరాన్ కొన్ని షరతులు పెట్టిందని చెప్పి తెలుస్తుంది. ఆ షరతుల్లో ప్రధానంగా 3 షరతులు. ఒకటి ఏంటంటే ఇప్పుడు యుద్ధం కారణంగా నష్టపోయినటువంటి ప్రతి పైసా కూడా ఇజ్రాయెల్, అమెరికా పెట్టుకోవాలి. భవిష్యత్తులో మళ్ళా మేము యుద్ధం చేయమని చెప్పేసి అంగీకారం రావాలి. 3 అంతర్జాతీయ సమాజంలో ఇరాన్ పౌరులకు మానవ హక్కులు కల్పించాలి. ఇది ఇలాంటి డిమాండ్లు పెడుతున్నారు. ఈ డిమాండ్లు ఒప్పుకుంటే అమెరికాతో మేము యుద్ధం మానుకుంటాం, లేదంటే మేము యుద్ధం ఎప్పుడు ఆపేయాలో మాకు తెలుసు అని చెప్పి అమెరికాకే వార్నింగ్ ఇస్తుంది ఇరాన్. అంటే ఇప్పుడు యుద్ధంలో ఎవరిది పై చెయ్యి అని చెప్పి మీకు అనిపిస్తుంది అనేది కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.